గురుకుల పాఠశాలను ముట్టడించిన గ్రామస్తులు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం వీరలంకపల్లి గ్రామంలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని సుంకర భానుకు గత వారం రోజులుగా అనారోగ్యంతో గురుకుల పాఠశాలలో బాధపడుతున్న తమ తల్లిదండ్రులకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాప పరిస్థితి బాగోలేకపోవడంతో ఇంటికి తీసుకువెళ్తున్నామన్న ప్రిన్సిపల్ పంపట్లేదని భాను తల్లిదండ్రులు చెప్పారు. పాప పరిస్థితి బాగా లేకపోవడంతో రాజమండ్రి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ప్రిన్సిపల్ అశ్రద్ధ కావడంతో మా పాపకు ఈ పరిస్థితి వచ్చింది అని, పాప ఇలాంటి పరిస్థితి ఏ పాపకు రాకూడదని ప్రభుత్వం వెంటనే స్పందించి గురుకుల పాఠశాలలను ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని భాను తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. అలాగనే మనకేం భయం లేదు. మాది వీరలంకపల్లి. మా పాపకు సీటు వచ్చిన కారణంగా 5th నుంచి వీరలంకపల్లి గురుకుల పాఠశాలలో జాయిన్ చేయడం జరిగింది. 5th నుంచి 6th వరకు చదివింది. పాపకి ఒంట్లో బాగోలేదని పంపమని వచ్చాం. మేము పంపమని అన్నారు. అన్ని మొదలుపెట్టి మా పాప పేరు భాను, శంకర్ భాను. మా ఆయన గారి పేరు వీర వెంకటరావు, నా పేరు దుర్గా. మా పాపకు అన్ని మొదలుపెట్టినా కానీ పంపమని అడిగినా పంపనని అన్నారు. నేను సెంటర్లోకి వెళ్తే అప్పుడు పాపను బస్సు దింపారండి. మా పాప అని అనుకోలేదండి. అప్పటికే ముసుకేసారండి చున్నీ ఏదో అని. అప్పుడు మేడం గారిని అడిగితే ఎవరికి ఫీవర్ అని అడిగితే ఇలా భానుకు ఫీవర్ వచ్చింది, తీసుకెళ్ళాము గవర్నమెంట్ హాస్పిటల్కి అన్నారండి. నాకు పోయిన శనివారం తెలిసాక ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం కూడా గేట్ దగ్గరకు వచ్చామండి. పిల్లని చూపించము, ఎగ్జామ్స్ పంపించము అన్నారండి. సరే పిల్లకి అసలు బాగాలేదని తెలిసిండి శుక్రవారం నాడు పొద్దున్నే రాబడికి పిల్ల నోటంట బ్లడ్ అడిపోయి పడిపోయి ఉందండి. బెంచీ మీద పడుకోబెట్టేశారండి. ఇంకా అలా ఉన్నాక పిల్లని కూడా పంపించండి మేడం గారు, నేను పొద్దుటి హాస్పిటల్ చూపించి సాయంత్రం దేవెట్టేస్తానంటే రూల్స్ ఒప్పుకోమ్మా, ఎగ్జామ్స్ పంపం, నీకు కళ్ళు ఉంటే నువ్వు చూసి వెళ్ళి మేము బాగా చూస్తున్నామని అడిగారండి. శుక్రవారం నేను టీసీ రాసేని బలవంతంగా ఎమర్జెన్సీగా ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళానండి. శుక్రవారం నాడు పొద్దుటేని. ఆ రోజు వరకు ఈ రోజుని టెస్టులు చేయించామండి. రాత్రి టెస్టుల్లో రతకణాలు రాత్రి 2000 తగ్గిపోయినాయి అంటే అండి. టైఫాయిడ్ ముదిరిపోయిందండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ అండి, ఊపిరితిత్తులు కప్పమండి. ఇంకా అన్ని అప్పుడే 20 రోజుల నుంచి గొంతుకులో కాయలండి. అన్ని మొదలుపెట్టి శుక్రవారం కూడా నేను గొడవ ఆడితే పంపించారండి నా పాపని. అప్పుడు కూడా చూసి వెళ్ళి అన్నారు కానీ పంపుతామని అనలేదండి. తెలుసుండి ఆవిడకి తీసుకెళ్ళాను. ఆవిడ నన్ను పిలిచి అడిగిన కారణం ఏంటంటే పాపకు మేము చూపించాము, పాపకే ఏమీ లేవు రిపోర్టుల్లో కూడానే, పాప బాగుంది. ఆ పాప తినకపోవడం వల్ల ఇంత నీరసం ఉంది కానీ పాపకైతే ఏవి లేవు అని ప్రిన్సిపాల్ ఇదే సమాధానం చెప్తుంది. టైఫాయిడ్ ముదిరిపోయింది అన్నారండి. మరి 2వ టెస్టుల్లో రక్త కణాలు 2000 తగ్గిపోయినాయి అంటండి. ఎమర్జెన్సీగా రాజమండ్రి జాయిన్ చేసేయమన్నారండి. మేము రాజమండ్రి ఆల్రెడీ నిన్న టెస్టులు చేయించి ఈ రోజే సీటు తీసుకుని ఉంచామండి, తీసుకెళ్దామని. ఫ్యాన్ లో లైట్లు 2 రోజులు లేట్ అవునా. మెచ్యూర్ అయిన అమ్మాయిలకి 3 రోజులకి ఎక్కువ ఛాన్స్ లేదు. 3 రోజులకి దాటించుకుంటే మెచ్యూర్ అయిన అమ్మాయి గ్రైండర్, ఫ్యాన్ లో మిక్సీలు కొనివ్వాలి. పాపను సెలవులకు వెళ్ళి 1 రోజు లేట్ గా తీసుకొచ్చిన సూప్ లైట్లు, మొక్కలు, ఫ్యాన్ లో, బెంచీ బాలలో ఇవన్నీ పేరెంట్సే. గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. పనిష్మెంట్ మళ్ళీని పాపకి నాలని
గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. ఈ హాస్టల్లో మొత్తం పేరెంట్స్ పెట్టిందే ప్రతిదీ కూడా. ఫుడ్ కూడా అసలు బాగుంటలేదు. వాళ్ళు ఇష్టాసారంగా వండేస్తున్నారు, పెట్టేస్తున్నారు. ఆ ఫుడ్ కూడా పిల్లలు తింటలేదు. పిల్లలందరూ అదొక రకంగానే ఉన్నారు. ఎవ్వరూ బాగాలేదు. పిల్లలు భయపడిపోతున్నారు. బాత్రూమ్ శుభ్రం లేదు.